అలా చైర్మన్ అయ్యిండు, వాళ్ళనే తిట్టిండు. వీళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు, వీళ్ళని తిట్టిండు. 2 సార్లు నీకు గిడ్డంలో చైర్మన్ ఇచ్చిండు. నేను గౌరవించుకున్నాడు. కేసీఆర్ ఏమో నిన్ను అవమానపరచలే. ఇప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి డప్పులు మోగుతాయి, దండోరాలు మోగుతాయి అంటుండే మరి. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ పెట్టాడు సిచ్యువేషన్ ఏందో అర్థమైంది నీకు. వెంకటరెడ్డిని పట్టుకొని మెంటల్ ఖరాబ్ అయింది అన్నాడు మరి. నువ్వు ఎవరు అసలు? ఇన్నేళ్ళు నువ్వు జెండా మోసి 100 ఎకరాలు కొనుక్కున్నాడు అని అంటారు. 100 ఎకరాల్లో ఏమన్నా వాట అడుగుతారా వాళ్ళు? కొడుకులే మొత్తం ఇసుక దందా చేస్తారు అని చెప్పి దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే మామూలుగా ఉండద్దా? తప్పులేదు. ఇప్పుడు మీరు గత 15 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుర్రా ఎమ్మెల్యే కావాలని తుంగతుర్తికి? రేపటి నుంచి చూడు, 13వ తారీఖు నుంచి నా విశ్వరూపం ఏందో నేను చూపించబోతాను. వెనకాల ఎవరైనా నుండి సామెలు కానీ నేనే ఉన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాయి. ఆమెలు కాదు, కాంగ్రెస్కి ఎంత బ్యాడ్ తీసుకొచ్చి పెట్టింది గ్రామాలు అంటే వీళ్ళ కోట్లు అయితే గిట్ల అవుతుంది. నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు ఏపూరి సోమన్న గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం పొలిటికల్గా. నమస్తే సోమన్న. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఈ మధ్య కనపడట్లేదు, అంటే ఈ మధ్య చర్చకు వచ్చిర్రు, మళ్ళీ ఆ మధ్య సైలెంట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చిర్రు. లేదు, ఏమన్నా సైలెంట్ ఏమి లేదు. సరే, కొంచెం నా వరకు నేను గ్రౌండ్లో కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. సైలెంట్ ఏం లేదన్న, ప్రజల్లో ఉన్నాను. ఈ మధ్య రాజగోపాల్ రెడ్డిని కలిసినట్టు చర్చ వచ్చింది. అవునన్న, కలిసిరా. దేనికి కలవాల్సి వచ్చింది అన్న? అది 25 ఏండ్ల ఏపూరి 25 ఏండ్ల పాటల ప్రవాహం అని ఒక పుస్తకము. అంటే ఇప్పటివరకు నేను రాసిన పాటలన్నీ ఒక బుక్లెట్ రూపంలో ప్రింటింగ్ చేసామన్న. దానికి ఇన్వైట్ చేయడానికి సార్ కలవడానికి పోయాను. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగేది? రవీంద్ర భారతి అన్న. 25వ తారీఖు 13వ తారీఖు ఆగస్టు 13. ఓకే అన్న. ఈ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ గురించి ఏమైనా చర్చించిరా ఇద్దరు? ఏముందన్న, ఇక చర్చించేది ఏముందన్న. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తుంగతుర్తి గురించి మీరు అక్కడ భవిష్యత్తులో ఎమ్మెల్యే కావడానికి అన్నను కలిసిరు అనేది నాకున్న సమాచారం. కొట్టిపారేయకుండా ఏం జరిగిందో చెప్పాలి అన్న. సరే, ఇక కాలం డిసైడ్ చేస్తానా. ఇప్పుడు రాజన్న తలుసుకుంటే తుంగతుర్తి అయినా లేదా ఇంకేదైనా ఖచ్చితంగా సోమన్నకు ఆ సాయం వస్తుంది. కాకపోతే స్పెషల్గా దానికోసమే డిస్కస్ చేయడానికి అయితే పోలేదు. ఓకే. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్ళాను. పోయినప్పుడు ఆ చర్చ కూడా జరిగింది, ఏంది వాతావరణం అని. వారు కూడా ఓకే, రేపు అవకాశాలు కలిసి వస్తే నా ఆశీర్వాదం ఉంటుంది పో అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఆమె అయితే ఇచ్చారు. ఎస్ అంటే వరకు నన్ను కాంగ్రెస్ పార్టీలకు, నేను షర్మిల టు మళ్ళా వయా ఇట్లా తిరిగి వస్తున్న క్రమంలో నన్ను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించింది రాజగోపాల్ రెడ్డి గారే కదా. రాజన్న కదా నాకు కండవగప్ప ఆహ్వానించింది. మరి కండవగప్ప ఆహ్వానించిన రాజన్న సోమన్న భవిష్యత్తు ఏందో కూడా ఆలోచిస్తాడు కదా, ఆయననే డిసైడ్ చేయబోతున్నాడు. ఎస్, ఖచ్చితంగా నేను చెప్తాను కదా. ఫ్యూచర్ నేను రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిన, మీకు తెలుసు. అవును, నేను ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వేదికలు ఎక్కినా, ఆయన పాదయాత్ర చేస్తే ఎన్ని పంచుకున్నా. ఆయన టీడీపీ ఉన్నప్పటి నుంచి పాడుకుంటూ వచ్చాను. వారు ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి కోసం పనిచేసినాం కదా. ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ లో రాజన్న కోసం కూడా పనిచేస్తాం. చెప్పిండా రాజన్న కోసం? సోమన్న నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు భవిష్యత్తులో అని చెప్పిండా? చెప్పినట్టే. ఇక రాజన్న నా నెత్తి మీద చేయబెట్టి నేనున్న పో ఫ్యూచర్ లా అని అన్నాడు. దాని అర్థమైంది. ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఉన్నట్టు, సమస్య లేదు. నేను కూడా ఆ కృతజ్ఞతతో పనిచేస్తా, ఆయన మనిషిగానే పనిచేస్తా. కానీ ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా, ఉండని ఈ టైంలో ఎందుకు పోయి కలిసినట్టు అనేది బయట అందరు మాట్లాడుకుంటారు. సభకు కూడా పిలవద్దా అన్న, మీటింగ్ పిలుచుకోవద్దా అన్న, దానికి రాజకీయం ఏందన్న? ఈ మధ్య జరుగుతున్న రాజకీయాలు చూసిరా మీరు? తుంగతుర్తిలో మందుల సామాయిల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఈ పంచాయతీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక రచ్చ అయింది. దీంట్లో అసలు ఎవరిది తప్పు, మీరేం చెప్తారు? తుంగతుర్తి విషయాలు నేను కొంచెం మాట్లాడుకుంటుంటేనే బాగుంటుంది. మీరు పుట్టినే తుంగతుర్తి లాంటి తుంగతుర్తి పంచాయతీ నేను అడగకుండా, మీరు అడగొద్దు నేను చెప్పకుంటుంటేనే గౌరవంగా ఉంటుంది. ఎందుకన్నా నాకు ఆ కంపెనీ నేను ఒక గెస్ట్ గా సార్ను ఆహ్వానించుకోవడానికి పోయినా, వస్తా సోమన్న అని మాట ఇచ్చిండు. డేట్ కూడా ఆయనే డిసైడ్ చేసిండు, పలానా డేట్ ఇది పెట్టుకోపో అని అన్నాడు. వచ్చిన పని చేసుకుంటున్నా నేను. మరి నేను ఇప్పుడు తుంగతుర్తిలో నేను ఎమ్మెల్యేనా? నాకేముందాడా, నేనేం మాట్లాడగలుగుతా? ఎక్కడ తుంగతుర్తిలో మీది ఏ విలేజ్? వెలిశాలన్న, వెలిశాల గ్రామం, తిరుమలగిరి, తిరుమలగిరి మండలం, వెలిశాల మా ఊరు. హెడ్ క్వార్టర్స్ కదా తిరుమలగిరి అంటే తుంగతుర్తికి హెడ్ క్వార్టర్ లాంటి. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో మేజర్ మండలం, పెద్ద మండలం, హైవే అటు ఇటు ఉన్నటువంటి మండలం. జనగామ, సూర్యాపేట, ఇటు ఒలిగొండ, అటు ఖమ్మం, తురూరు, ఇట్లా ఉన్నట్టు పెద్ద టౌన్. ఇప్పుడు మందుల సామెలు మాట్లాడుతూ చాలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడిండు ఆయన. సరే, నేనే గెలిచిన సొంతంగా, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ప్రచారం చేయలేదు, నా సొంతంగా నేను గెలిచిన అన్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? నిజంగానే సొంతంగానే గెలిచిండా రాజగోపాల్ సపోర్ట్ లేకుండా? అన్న నేనేమంటున్నానంటే, సరే నేను నిజాలు మాట్లాడాలనుకుంటున్నా.
మీరు అడిగినందుకు నాకు సంబంధం లేదు ఆ సబ్జెక్టు, కానీ మీరు అడుగుతున్నందుకు అనాల్సి వస్తుంది అంతే, ఏం లేదు. కానీ అంటే ఈ విషయం వల్ల మీరు అడిగిన తుగతుర్తి పచ్చి ఇప్పుడు నన్ను నా పుస్తకం 25 ఏళ్ల కార్యక్రమం గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను, కానీ నువ్వేమో ఈ చర్చ తీసుకొస్తున్నావు. నాకు అది సంబంధం లేదు సబ్జెక్టు. సరే, అయినా మీరు అడిగినందుకు చెప్తున్నా, నాకు వద్దు ఆ పంచాది, నాకు వద్దు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి బ్రదర్స్ సాయం చేసిన మాట సామెల్ గారికి నిజం, ఆ సాయం సామెల్ పొందింది నిజం. తెలంగాణ సమాజానికి ఎరక, తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఆయనే అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇది నేనన్న మాట కాదు కదా, ఆయనే అన్నాడు నాకు రాజగోపాల్ రెడ్డి పుణ్యాన్ని నాకు టికెట్ వచ్చింది, ఆయనే ఇప్పించిండు, తిరుపతి మెట్ల మీద ఉండి ఆయనే చెప్పిండు, కొండ ఎక్కినాక ఆయనే చెప్పిండు, దిగినాక ఆయనే చెప్పిండు అని ఆయనే అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాని గురించి నేను ప్రస్తావించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సాయం చేసిన వాడికి సావు డప్పు కొట్టొద్దు మాదిగోళ్ళు. మాదిగలంటే నీతి తప్పినోళ్ళు అనే పేరు వద్దు. మాదిగలంటే నీతితోటి ఉంటారు. సావు డప్పు మనం ఎవరిని కొట్టాలి అంటే మన జాతిని అణిచినోని, మన జాతిని దగ్గర తీయనోనికి, మనం కులం పేరుతో మనల్ని అవమానించినోడికి ఖచ్చితంగా సావు డప్పు కొడదాం. ఖచ్చితంగా కొట్టాల్సిందే, సావు డప్పు కొట్టాల్సిందే, వదిలిపెట్టే సమస్య లేదు. కానీ మనల్ని దగ్గర తీసినోనికి అయితే దండం పెట్టాలిగా, ఏ కులం అన్నా కానీ. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానాయకులకు కూడా ఆ రోజు ఉన్నటువంటి అగ్రకులాలే బయట దేశాలు పంపించినాయి. అది చరిత్ర, రికార్డులలో ఉంది. అది ఎవరు చదివిపించరు, ఎవరు డబ్బులు ఇచ్చిరు, ఎవరు ఆదరించరు బాబాసాహెబ్నని. నేనేమంటున్నంటే రిజర్వేషన్ సీటే మనకు వచ్చింది, మన తాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో వచ్చిన సీటు మనకు, అది మన హక్కే. కానీ మనం వెనక 100 ఎకరాలు ముందు ఎకరాలు పెట్టుకొని మనం ఏం పుట్టలే, అంతే కదా. మన తాతల ముత్తాతలు రాజకీయ వారసత్వం కలిగిన వాళ్ళు ఏం కాదు. మాజీ మంత్రి కొడుకు కావు నువ్వు, మాజీ ఎమ్మెల్యే కొడుకు నీ తాత కాదు. ఒక అవకాశం వచ్చింది, గొప్ప అవకాశం. నేను చెప్పనా, తెలంగాణలో అత్యంత అదృష్టవంతుడు సామేలే అన్న, మందుల సామేలా. ఎస్, పైసలు లేకుండా గెలిచిందంట అసలు. అదే అన్న నేను ఏమంటున్నా, సరే పైసలు పక్క పెట్టన్నా, గ్రౌండ్ లో పనిచేసైనా గెలవాలి, లేదా కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టైనా గెలవాలి. ఏది లేకుండా గెలిచినోడు కదన్నా, గ్రౌండ్ లో పని చేయాలి. ఏడన్నా కాంగ్రెస్ పార్టీ జెండా కట్టినవా? ఏ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినవా? దిమ్మ కట్టినవా? పనిచేసినవా? కేసీఆర్ కు ఎన్నడన్నా యాంటీగా వ్యతిరేకంగా తిరిగి ఎదురు దిగి మాట్లాడినవా? 10 ఏళ్ళ అధికారం ఉంటే 10 ఏళ్ళు నువ్వు హాయిగా 2 సార్లు గిడ్డంగుల చైర్మన్ అయినావు కదా. నాకు టీఆర్ఎస్ కూడా నీకేం అన్యాయం చేయలే. నేను ఉద్యమకారుని గెలిపించరు, నా గ్లామర్ చూసి గెలిపించరు, నా 8% చూసి గెలిపించరు అయితే అది కాదన్న ముచ్చట. ఈడ ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను పూడ్చడం కోసం ఒక మాదిగ సామాజిక వర్గం ఎవరెవరు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు చూసేసరికి ముసలోడు అమాయకుడు అని వాళ్ళు కూడా అనుకురు. పాప కోమరెడ్డి కూడా ఏమనుకురు అంటే, సరేలే ఒక పెద్ద మనిషి పోరానికి ఇస్తే అల్పం హెచ్చుడు అటు ఇటు ఎట్లా ఆగం చేస్తాడో పెద్ద మనిషికి ఇస్తే ఉన్నతంగా ఉంటుంది అనుకుని వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే సాయం చేసారు. టికెట్ ఇప్పడంలో రాజగోపాల్ రెడ్డి పాత్ర ఉందా సామేలకి ఇప్పడం? నేను అంటలేను, ఉందని సామేలే చెప్పిండు. నేను అంటలేదు ఇప్పించండి, నేను అంటలేదు, ఆయనే చెప్పిండు. నాకు కోమరెడ్డి ఇప్పించాడు, కోమరెడ్డి సాయంతో నాకు టికెట్ వచ్చింది అన్నాడు. నేను అంటలేను ఆ మాట, మీరు ఆ వీడియోలు తీయండి. నేనేమంటున్నంటే సాయం చేసినోనికి సావు డప్పు కొట్టొద్దు. ఇప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి డప్పులు మోగుతాయి, దండోరాలు మోగుతాయి అంటుండగా మరి. ఎస్, డప్పులు దండోరాలు ఎవరికి మోగాలి? వాళ్ళు ఎమ్మెల్యేని చేస్తే వాళ్ళకి సావు డప్పులు ఎట్ట కొడతావన్నా నువ్వు? తప్పు కదన్నా. దగ్గర తీసి టికెట్ ఇస్తే సావు డప్పు కొడితే రేపు మాదిగోళ్ళని ఎవరన్నా దగ్గర రానిస్తారా? నువ్వు చేపట్టి మాదిగోళ్ళని నమ్ముతారా ఎవరన్నా? అది వద్దన్నా, కృతజ్ఞతతో ఉండు. మంచి అవకాశం నీకు, మంచిగా పెద్ద మనిషివి, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచిగా పాలించు, మంచిగా అవకాశం చేసుకో, నువ్వు సంపాదించుకో, నలుగురిని జాదు, నలుగురిని కాపాడు, కార్యకర్తలు నేను నమ్ముకున్న కాపాడు. ఇప్పుడు మండలానికి 20 మంది వెళ్తారన్నా ఆయన కోసం, నిజాయితీగా పనిచేసి డబ్బులు వేసుకున్న వాళ్ళు. అది సామెల కోసం. అలా రెడ్లు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బంగారం కుదబెట్టి ఇచ్చిన వాళ్ళు. సాక్ష్యం చెప్తా నేను, బంగారం కుదబెట్టి కూడా డబ్బులు తీసుకొచ్చి ఎదిరిచ్చిన వాళ్ళు ఉన్నారు. రెడ్లు ఉండరు, మాదిగలు ఉండరు, బీసీలు ఉన్నారు. 9 మండలాల్లో. నేనేమంటున్నంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడు కూడా తాటిపాముల నుంచి ఎర్రయాదగిరి అనే క్యాండిడేట్ను మండల అధ్యక్షుడిగా పెట్టడం కోసం ఓకే అనే అటువంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నువ్వు ఎర్రయాదగిరిని పెట్టకుండా ఇంకోళ్ళని పెట్టిన మండల అధ్యక్షుడిగా. ఇట్లా లెక్కేసుకుంటూ వస్తే నీ కుటుంబంలో సొంతం నీ అక్క కొడుకును పస్తాల గ్రామం నుంచి నీకు బిడ్డనిచ్చిన వాడికి, తర్వాత నీ అక్క కొడుకు కూడా అక్కడే ఉన్నాడు, అక్క కొడుకో చెల్లె కొడుకో, సొంత కుటుంబాన్ని కూడా నువ్వు వీళ్ళ దగ్గర రానియట్లేవు. పదవి వస్తే అంత వ్యామోహం ఇంత పిచ్చిలేస్తుంది అన్న. నల్గొండలో ఉన్న ఈ మంత్రులు చెప్పినా కూడా సామెలు ఇంటలేడా? లేదంటున్నా నేను. ఎవరితోనూ చక్కగా ఉన్నావు నువ్వు చెప్పు. ఇప్పుడు దామన్న వర్గం, దామోదర్ రెడ్డి గారి వర్గం ఉంటుంది, అక్కడ కీలకంగా పనిచేసి దామోదర్ రెడ్డి గారు ఆడ మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, కాంగ్రెస్ ను ఆడ ఒక కంచుకోటగా చేసినటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి. ఇలా సరోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారి నాయకత్వంలో ఇప్పటి క్యాడర్ అంతా కూడా సీనియర్ నాయకత్వంగా ఉన్నటువంటి 40-50 ఏళ్ళ నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు.
అర్థమైంది. అరవపల్లి మండలంలో, తిరుమేని మండలంలో, తుంగతుర్తిలో, నూతనకల్లో, నాగారంలో ఇలా కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. ఇటు అడ్డగూడూరులో, మోత్కూరులో, గౌరారంలో వీళ్ళంతా పనిచేసిన వాళ్ళు ఉన్నారన్నా. వీళ్ళని కాదని సమన్వయం చేసే కాడ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పడానికి అయితే నాకు సందేహం లేదన్న. ఎందుకంటే వెంకటరెడ్డి ఇది అన్నా నీకు నాకు మళ్ళీ చెప్తా, తుంగతుర్తి ముచ్చట నాకు సంబంధం లేదు. నువ్వు అడిగినావు కనుక నేను చెప్తున్నా, నేను దాన్ని పట్టించుకున్నాను. వెంకటరెడ్డిని పట్టుకొని మెంటల్ ఖరాబ్ అయింది అన్నాడు మరి. అది ఎంత పెద్ద తప్పు మాట అన్నది అనొచ్చు. మంత్రిని కదా, జిల్లా మంత్రి కదా మళ్ళా. ఆడ సావైతే పోయిరు వాళ్ళు, మందలిస్తానికి పోతే కూడా అది ప్రోటోకాలా, అది ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమమా, ఓ ప్రైవేట్ కార్యక్రమం అన్నా వాళ్ళ ఇష్టం పోయేస్తారు, తప్పేంది? ఏడికైనా వాళ్ళు ఒక తుంగతుర్తికే పోతురా, వాళ్ళు రాష్ట్రం అంతా సేవ చేస్తున్నారు కదా, రాష్ట్రం అంతా తిరుగుతురు కదా, ఏ నియోజకవర్గాన్ని పోయి మందలు ఇస్తున్నారు కదా, హాస్పిటల్లో బిల్లులు కడుతురు కదా, కాలేజీలలో బిల్లులు కడుతురు కదా, వృద్ధుల ఆశ్రమం పెట్టిండ్రు కదా, ప్రాజెక్టులు కడుతురు కదా, సొంత డబ్బులు పెట్టుకొని బోర్లు వేపిస్తారు కదా, డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇంటికి పోయినోని కాదనుకుంటే 50 నుంచి 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు. ఇక రాజన్నకైతే ఆ చెయ్యి ఎంత వస్తే అంత ఇట్లా చేస్తలేడా అన్న. ఒక్క తుంగతుర్తిలో నిన్ను టార్గెట్ చేసి వాళ్ళు ఏంటి దానికి ఏంటిది, నువ్వు ఎట్లా టార్గెట్ చెప్పు, నాకు అర్థం కాదు. నువ్వు ఎవరు అసలు? ఇన్నేళ్ళు నువ్వు జెండా మోసి ఏ ఊళ్ళో నువ్వు జెండాలు ఎగిరేసినావు, ఏ ఊళ్ళో దిమ్మలు కట్టినావు? కాంగ్రెస్ పార్టీకి కష్టంలో, కాంగ్రెస్ పార్టీ కష్టంలో నీ శ్రమ ఉందా? మా శ్రమ ఉంది. సోనియా గాంధీ పాల్గొన్న 100 సభలలో పాల్గొన్నా, రాహుల్ గాంధీ పాల్గొన్న 100 సభలలో పాటలు పాడిన నేను. ఈడ ఒక మాదిగ సామాజిక వర్గం కావాలి, లోకల్లోని కావాలని చెప్పి కొట్లాడడంలో మీకు కీలక పాత్ర వహించినావు. ఈ పాత్ర ఉందా ఆడ? ఎక్కడ ఉన్నావు నువ్వు, నాకు అర్థం కాదు. కానీ అరే పుణ్యానికో పుక్కుడికో వచ్చినావన్నా, ఒక అవకాశం దొరికింది, పరిపాలించి నిమ్మలంగా చేసుకో. ఎందుకు ఈ అల్పం చిల్లర మాటలు అన్నట్టు? ఇందాక సామెల్ చాలా అదృష్టవంతుడు, ఎమ్మెల్యే పైసలు ఖర్చు పెట్టలేదు, ఏం శ్రమ చేయలేదు, గ్రౌండ్ లో వర్క్ చేయలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు. అవును, పుక్కిడికి వచ్చి అయినవన్నా సంతోషం. అందులో అనుభవించినావు 10 ఏళ్ళు, ఇళ్ళకి వచ్చి అనుభవించినావు. తిను నిమ్మలంగా ఉండు, నిన్ను ఎవరు వద్దంటే. నీకు అర్థమవుతుందా? నీకు ఇగురం లేదు, కంచంలో తినాలని ఎట్ట తినాలో నీకు అర్థమైతలేదు. ఇప్పుడు దళిత నాయకుల కన్నా పదవులు ఇస్తున్నాడా? చిన్న చిన్న పదవులు ఉంటాయి కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు కాదన్నా, పక్క నియోజకవర్గం కూడా దళితులే కదా. అవును, నకరకల్లు. అవును, వీరేశం. నకరకల్లు తుంగతుర్తి కలిసే ఉన్నాయిగా, ఇన్నే ఉన్నాయి కదా ఓట్లు. అవును, కలిసే ఉన్నాయిగా. మరి ఆడ ఏ పాటు పంచాయతీ అవుతుందన్న? అసలు ఆడ పంచాయతీ లేదు, లొల్లే లేదు. మరి ఆయన పని చేసుకుంటలేడా? ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటలేడా? ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడరే కదా. అవును, ఆడ పాత కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఉండుంటారు కదా. మరి ఆయన కోఆర్డినేషన్ చేస్తలేడా? ఆడ ఏ పాటు ధర్నాలు అవుతున్నాయి, ఏ పాటు గొడవలు అవుతున్నాయి? కారణం ఏంది? ఆయన సమన్వయం చేసుకుంటుండు, పాతోని కొత్తోని కలుపుకొని ఆయన ముందుకు పోతుండు. అడలో లేదు, నీకు లేదు గొర్రెపోకట. నువ్వు ఏ ఊరికి వచ్చేది, ఏ మండలానికి వచ్చేది కూడా నువ్వు చెప్పుకోవైతివి. కనీసం నేను వస్తున్నా అని వాళ్ళు ఏం కోరుకుంటారు? నా కార్యకర్తలు ఏం కోరుకుంటారు చెప్పు? మా ఎమ్మెల్యే మా ఊరికి వచ్చినప్పుడు మాకు గౌరవంగా ఓ సాలువ కప్తాం, దండెత్తాం, ఫోటో దిగుతాం, అంతే. ఈయన నాలుగు భూమిని పెట్టేది ఉందా? ఈయన నాగలు దున్ని అరకగట్టి బొడ్లు పండించేది ఉందా? అంతేగా. అంటే నేను ఉద్యమకారుని, నా చెమట చిందింది, నా రక్తం చిందింది అంటాడు. గజ్జ కడితే మా గజ్జల మూలు కూడా ఊడిపోయినాయి. తెలంగాణ అంతా ఊడిపోయినాయి, తుంగతుర్తిలో ఉండేవి కానీ మా తెలంగాణ మొత్తం ఊడి. నీ చెమట చిందిస్తే, చెమట చిందించేందుకు కేసీఆర్ 2 సార్లు నీకు గిడ్డంగుల చైర్మన్ ఇచ్చిండు, నేను గౌరవించుకున్నాడు. కేసీఆర్ ఏమో అవమానపరచలేదు, తనకు తానే పొడుచుకున్నట్టు అనిపిస్తుంది. సెల్ఫ్ ఆయన గోతే ఆయనే తవ్వుకుంటున్నాడు. ఆయనకు మేము చాలా, మాకు ఎందుకంటే రెస్పెక్ట్ అన్న, మాకు జాతి పట్ల ప్రేమ ఉంది. మేము ఎంత సంతోషపడ్డాం తెలుసా? నా బిడ్డ గెలిచిండని. నా బిడ్డ క్యూ లైన్ లో నిలబడి ఓటేసింది అన్న. నా బిడ్డ, నా కొడుకు, మేము క్యూ లైన్ లో నిలబడి ఓట్లేసినాం. ఆ ఓట్లేసేటప్పుడు నేను టీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీద ఉన్నా. ఓటేసే రోజు నేను టీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీదనే ఉన్నా. ఆ నెల రోజులు వాళ్ళ కోసమే పనిచేసినప్పుడు. కానీ నా పాట నీయమటుంది, ఎయ్యరా ఓటు చెయ్యి గుర్తుకు ఓటు. ఈ పాట పెట్టుకుని తిరిగినావు నువ్వు తుంగతుర్తిలా. ఎట్లన్నా అట్లా మర్చిపోతే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు తిరుమలగిరికి వచ్చే మీటింగ్ బహిరంగ సభ ఉంటే కనీసం సోమన్ నేడని నువ్వు ఫోన్ కాల్ చేయాలి. నీ నుంచి ఫోన్ రాలే. ఆ సభకే పిల్లలే నన్ను. తిరుమలగిరి మొన్న కాదు, ఎలక్షన్ అయిపోయినాక, గెలిచిన తర్వాత. ఎలక్షన్ టైంలో నేను ఆల్రెడీ గజ్జగట్టి పాట పాడి ప్రచారం కూడా చేసినావు. అంతే కదా, నా పాట ఉంది కానీ ఎమ్మటి. తిరుమలగిరిలో వేదిక మీదకి వస్తే కనీసం నన్ను ఆహ్వానించాలి, నన్ను విలువలే. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయని చెప్పుకుంటే ఆయన ఏ దళితుని పట్టుకుని ఇలా చాలా మంది మిత్రులు, కొంతమంది పాప, ఎందుకంటే లోకల్ ఆ గ్రౌండ్ లో ఏం జరిగేది వీళ్ళకి తెలియదు కదా. బయట వాళ్ళకు గ్రౌండ్ లోకి వెళ్ళిపోతే అర్థమైంది. ఏ ఒక్క మాదిగని దగ్గర తీయలే, ఏ ఒక్క మాదిగని దగ్గర అని కింది మీదకి ఇట్లా చూస్తాడు, కానీ ఓ అంటాడు, ఓ అంటాడు. ఏం మాట్లాడుతావు ఏందో నీకే అర్థం కాదు. ఇప్పుడు ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఒక సబ్జెక్ట్ ఆడుంటే ఇంకో సబ్జెక్ట్ ఎలా తీస్తావు? ఎందుకన్నట్లా పిచ్చోళ్ళ ఇప్పుడు కాదు. ఇట్లా మన కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టేనేగా. చెయ్యి ఇట్ట లేపిట్టిట్ట అంటాడు, చెయ్యి ఇట్టిట్ట లేపిట్టిట్ట అంటాడు. ఏంటిదో అది అర్థం కాదు. ఒక లీడరు ఉందాతనంగా వేముల వీరేశాన్ని చూసి నేర్చుకో. వీరేశం అన్నా ఆయన ఎంత డిగ్నిఫైగా మాట్లాడతాడు, కార్యకర్తలు ఎట్లా మెయింటైన్ చేస్తాడు, ప్రజలతో ఎట్లా కలుస్తాడు, ఒక సమస్య వస్తే ఎట్లా పరిష్కరిస్తాడు, ఆయన చూసి నేర్చుకో. పక్క వాళ్ళని చూసి నువ్వు దాన్ని నేర్చుకొని రెస్పెక్టెడ్ గా మాట్లాడు. కానీ ఊరికే అల్లరి చిల్లర కానీ ఒక జోకర్ బొమ్మలాగా ఏంటిదన్నది? గలీజ్గా అనుకుంటారు, ఏమో మాదిగలకి ఇదే గలీజ్కుంటారు అనుకుంటారు. సామెల్ సొంతంగా స్వతహాగా ఆయన అన్న మాటలేనా, వెనకాల ఎవరైనా నుండి సామెల్ నువ్వు కానీ
నేనున్నా నీ వెనకాల, నువ్వు చేసుకో, నేనే ఉన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ, అట్లాంటిది ఏమన్నా ఉందా? నేను అన్నాను అట్లాంటి నేను అన్నాను. మీరు కామెంట్ చేయరు, పార్టీలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడరు కామెంట్ కానీ. కాదన్న, ఎవరైనా కోరు నేను తెలియదు, నేను అట్లాంటి పదాలు నా నోట రావు. సరే రేవంత్ రెడ్డిని పక్కన పెడదాం, రేవంత్ రెడ్డిని వదిలేసేయండి. ఇంకెవరైనా ఉన్నారా? రేవంత్ అన్న అట్లా ఎంకరేజ్ చేస్తాడంటే నేను అనుకోనన్నా. ఎందుకంటే ఆయన పార్టీ డ్యామేజ్ కావాలని కోరుకుంటారు ఎవరన్నా, ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలన్న అట్ట తప్పు. కానీ ఎవరికి వాళ్ళు అల్పపడి చేస్తే వాళ్ళని ఎందుకు మనం నిందించాలి చెప్పు, తప్పన్నది. ఇప్పుడు ఇవన్నీ మంత్రి పదవి అడుగుతున్నందుకేనా పంచాయతీలు? రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకొని వస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి గతంలో ఆఫర్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఆయన మంత్రి పదవి అడుగుతున్నానే దళిత ఎమ్మెల్యేలతో ఇట్లా చేపిస్తున్నారు అనేది పాయింట్. అది ఆ విషయం అయితే నాకు తెలియదు అన్న, నేను అనలేను ఆ మాట, నాకు తెలియదు. అంటే తెలితే అందు నేను, నాకైతే అంత లోతుగా సబ్జెక్ట్ తెలియదు. ఓకే, ఎవరైనా కవరు అనేది తెలియదు. కానీ ఎవరైనా నేను ఏమంటున్నానంటే, రాజన్న ఆలోచించినా రేవంత్ అని ఆలోచించినా పార్టీ డ్యామేజ్ కావాలని ఎవరు కోరుకోరు, అట్లాంటిది అంటలేను. సామేల్ గారు జనరల్ గానే నోరు కొంచెం ఎక్కువ లేచి మాట్లాడే క్యారెక్టర్, అందువల్ల అది ఆయన మాట్లాడేదానికి మనం పార్టీనే డ్యామేజ్ అయ్యేది మరి. పార్టీ డ్యామేజ్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని వర్గాలు ఎన్ని చీలికలు, ఇప్పుడు నువ్వు ఎలక్షన్ పెట్టాలి సిచ్యువేషన్ ఏందో అర్థమైంది నీకు. చాలా మంది చెప్పారు నాకు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే కష్టమే సామేల్ అంటారు. అయిపోయాయి సామేల్ కాదు, కాంగ్రెస్ కి ఎంత బ్యాడ్ తీసుకొచ్చి పెట్టారు గ్రామాల్లో అంటే, వీళ్ళ కోట్లు అయితే గిట్ల అవుతుంది. రెండు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ, పార్టీ నష్టపోతుంది, కుల పరంగా ఇజ్జత్ పోతుంది. ఓకే, కులపరంగా మాదిగోళ్ళకి ఇస్తే గిట్లా అనే కడుకుతుంది. ఏ కాంగ్రెస్ పార్టీ ఏ కుమ్ములాటలు రా, రెండు డ్యామేజ్ అవుతుంది. అందువల్ల నేనేమంటున్నంటే, పెద్ద మనిషి మంచిగా ఇంకా శుభ్రంగా నీట్ గా పనిచేసుకుంటే ఇంకొక 2-3 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించుకోవచ్చు. ఆయనకి ఎవ్వరు అడ్డం రారు. తర్వాత తర్వాత ఎవరు ఫీచర్ తర్వాత నేను చెప్పలేనన్నా ఎవరు ఫీచర్ వాళ్ళు. కానీ నేనేమంటున్నంటే, ఇప్పుడు అరే ఉన్నప్పుడైతే ఉన్నదని చెప్తామన్నా, ఇక తర్వాత ఉంటాడు ఇంకొంటాడు అంటే ఇప్పుడు కాదన్నా, యూనివర్సిటీ నాయకుడు కిషోర్ వచ్చిండని అన్నారు, 2 సార్లు ఆదరించారు కదన్నా. నువ్వు 2 సార్లు గిడ్డంగుల చైర్మన్, ఈసారి ఎమ్మెల్యే, 3 సార్లు పదవులు అనుభవించినావు. ఊకే నువ్వే ఉంటావా? ఇంకొకరి కొత్తలు వద్దా? ఒక అవకాశం ఇస్తుండాలి కదన్నా. తుంగతుర్తి టికెట్ రాజగోపాల్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఉందనుకుందాం, రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇస్తున్నాడు. ఇగో సోమన్న, నువ్వు ఈ టికెట్ తీసుకొని నువ్వు పోయి పోటీ చేయి, నువ్వు అంటే పోటీ చేస్తారా? రాజన్న చెప్తే ఖచ్చితంగా తుంగతుర్తిలో ఏనైనా లేదు. ఆయన రాజన్న మనిషి, సోమన్న తెలంగాణ కోసం ఆడిండు పాడిండు, సోమన్న విప్లవోద్యమాల కోసం ఆడిండు పాడిండు, సోమన్న బహుజనుల కోసం ఆడిండు పాడిండు, సోమన్న ఎస్సీల ఏబిసిడీకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆడిండు పాడిండు, సోమన్న బీసీల కోసం పాడిండు ఆడిండు. సోమన్న భవిష్యత్తు కోసం చేసుకోబోతుండు. 25 ఏళ్ళుగా సమాజం కోసం చేశా. ఇలా సోమన్న రాజకీయ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా రాజన్న ఏలుబట్టే తిరుగుతాడు, రాజన్న ఏలుబట్టే నడుస్తాడు. రాజన్న ఇంకా 20 ఏళ్ళకి చెప్తే 20 ఏళ్ళకే, 30 ఏళ్ళకి చెప్తే 30 ఏళ్ళకే, రేపే చెప్తే రేపే. ఆయన చెప్పినాడే ఏం ఓపిక ఉంది, వయసు ఉంది అన్న, నాకేం తొందర ఏం లేదు. మంచిగా ఉన్న వయసు ఉంది బ్రహ్మాండంగా. ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అద్భుతంగా నా గొంతు, ఆ ప్రకృతి పంచభూతాలు ఇచ్చిన గొంతు ఇది పనిచేస్తుంది. ఆడుతా పాడుతా నిలబెట్టుకుంటా. ఏమి వాళ్ళిద్దరిని కాదని అక్కడ తుంగతుర్తి టికెట్ డిసైడ్ చేసే అవకాశం లేదు కదా, అంటే బ్రదర్స్ ని కాదని. అదే రాజన్న కోమరెడ్డి బ్రదర్స్ కాదని చేయలేరు. ముఖ్యంగా రాజన్న కేర్ తీసుకుంటాడు కనుక ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా, ఆయన భువనగిరి పార్లమెంట్ గా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, వెంకరెడ్డి గారు కూడా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కనుక వాళ్ళు ఇప్పుడు అన్న ఈడ రకరకాల కుట్రలు నడుస్తున్నాయి. దళితుడిని కనుక ఏదో అన్నాడనో, మాది కనుక ఏం లేదన్నది. వాళ్ళు మానవతావాదులు, వాళ్ళు 10 రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టేటోళ్ళు, 10 రూపాయలు ప్రజల తరఫున తిందామని కోరుకుంటోళ్ళు కాదు. వాళ్ళకు బిజినెస్లు, వ్యాపారాలు, కాంట్రాక్ట్లు అవి వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉందన్న, వాళ్ళు తెస్తారు, ప్రజల కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు మీద ఏమైనా ఉంటే రెడ్లది ఆడ నల్గొండలో చూసుకోండి, ఈడ దళిత నియోజకవర్గంలో రెడ్లకేం పని అనే లైన్లో మాట్లాడిండు సామ్యాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తప్పుడు మాట మాట్లాడొద్దు. ఇవాళ బువ్వకు లేని కులంలో పుట్టినాం, అంటరాని కులంలో పుట్టినాం. మా తాత ఎర్రంకయ్య, మా తాత మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు. మాయ ఏపూరు చంద్రయ్య, మాయ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, ఓటక్కి ఇచ్చాడు, రిజర్వేషన్ హక్కు కల్పించాడు. ఓటునిచ్చిండు నాకు, ఆయన రిజర్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ కనీసం నాకు మినిమం నా ఆర్థిక స్తోమత ఉండాలన్నా వద్దా? నేను తిరిగిపోవడానికి ఒక డీజిల్ పోసి చూడడానికి ఉండాలన్నా వద్దా? ఆ డీజిల్ పక్కన ఉన్న ఒక రెడ్డి పోసిండు, ఇలా ఆ రెడ్డినే తిడుతుంటే నువ్వు రిజర్వేషన్ సీటే కావచ్చు అన్న, నీకు డీజిల్ కో పెట్రోల్ కో అరే సామెల్ మంచిదేనా నువ్వు ఉండవా అని చెప్పి నీకు సపోర్ట్ చేసినట్టు పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, ఉదాహరణ చెప్తానా, అరే సోన్న నువ్వు జై తమ్మియాని అన్నాడు అనుకో, ఇక నేను గెలవాలా ఆయన తిట్టాలా? నాకు డీజిల్ పోసిండు కదా, లేదంట కదా హైకమాండ్ ఏమన్నా రాజగోపాల్ రెడ్డిని పంపించింది ప్రచారం చేయమని, సామెలేమో ఆయన అంతటా నా అంతటా నేను రమ్మని లేదు, ఆయన వచ్చిండు చేసుకుంటూ పోయిండు అని చెప్పి అంటున్నాడు. కరెక్టే అన్న, ఎందుకంటే ఆయన
గ్లామర్ ఫిగర్ కదన్న, ఆయన ముందు ఎంత ఏదైనా నిలవదు కదా, ఎందుకంటే ఆయనకున్న శక్తి అట్లాంటిది కనుక ఆయన చూసి వేసి ఓట్లు. ఇక కోమరెడ్డిలో చూసి వేయలేదు, కాంగ్రెస్ పార్టీని చూసి వేయలేదు ఓట్లు. ఇక దామోదర్ రెడ్డి వర్గం వేయలేదు, ఇటు కోమరెడ్డి బ్రదర్స్ వేయలేదు, చామల కిరణ్ కుమార్ రెడ్డి నీ వెంట నిలబడలేదు. ఎవరు నిలబడుకుంటే నువ్వే గెలుస్తావా? సాధ్యమైంది? అది దేనికి దానికి ఫ్యాక్టరీ మాట. సీటు మనదే, ఓటు మనదే, కానీ దాని వెనుక అందరి శ్రమ ఉంది, అది గుర్తెరగాలి మనం. విశ్వాసం ఇలా గడ్డెక్కినాక ఒక మాట, గడ్డ దిగ ముందుకో అయ్యగారు దొరవారు పటేల్ లాంటివి, అది ఎక్కినాక ఎవరా ఈ కాన్స్టిట్యూషన్ లాంటివి. ఏం మాట అది? ఏం మాట అది? వాళ్ళు ఏం కోరుకుంటారు? సార్ నమస్కారం అని ఒక సంస్కారం కోరుకుంటారు. వాళ్ళు ఏమంటారు నీ నుంచి? ఏమంటారు? నీ ఏదన్నా నువ్వు ఇప్పుడు నువ్వు 100 ఎకరాలు కొన్నావని అంటారు జనం, అనుకుంటారు 100 ఎకరాలు ఎక్కడ తెలియదు 100 ఎకరాలు కొనుక్కున్నాడని అంటారు. 100 ఎకరాలు ఏమన్నా వాట అడుగుతారా వాళ్ళు? 100 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు మరి. అదే అంటారు, చెప్తారు, అంటుర్రు. నాకు తెలియదు నియోజకవర్గంలో అంటారు, గుసగుసలు ఆయన నెంబర్ తిరిగేటోళ్ళే చెప్తారు. మొన్న పోయినా పబ్లిక్ టాక్ చేయడానికి కొడుకులే మొత్తం ఇసుక దందా చేస్తారు అని చెప్పి వాళ్ళే అంటారు, కాంగ్రెస్ వాళ్ళే అంటారు, ఆయన పక్కన తిరిగేటోళ్ళు. అదే అంటున్నా, చేసుకో అంటున్నా. మళ్ళీ అది కూడా వద్దంట్లే. 100 ఉండొద్దా మాదిగకు? ఖచ్చితంగా 200 ఎకరాలు కొను, 200 ఎకరాలు నువ్వు కొను, దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే మామూలుగా ఉండొద్దా? తప్పులేదు, కానీ సాయం చేసి తిట్టకంటున్నావు. నువ్వు వ్యాపారాలు చేయి, బిజినెస్లు చేయి, ప్రజలకు సేవ చేయి, నీకు ఎవరైతే కృతజ్ఞతగా పనిచేసారో వాళ్ళ రుణం తీర్చుకో. గొప్ప అవకాశం ఉంది నీకు. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టదు, ఆ పని మాత్రం చేయకు. అది ఎందుకంటే జాతి క్షమించదు, చరిత్ర క్షమించదు. ఇవాళ కృష్ణన్ ఉన్నాడు అన్న, ఉదాహరణ చెప్తున్నా, మందా కృష్ణ మాదే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన తిట్టని పార్టీ లేదు, కానీ సేమ్ టైం అన్ని పార్టీలు కూడా ఆయన కోసం సేవ చేస్తున్నాయి. కరెక్ట్ చెప్పు నాకు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్యాయం జరిగిన కాడ ఆయన నిలబడ్డా లేదా? కొట్లాడతాడా లేదా? మాట్లాడతాడా లేదా? వాళ్ళ అధికారంలో నేను తగ్గి ఉన్నాడా? లేదు. ఇది అన్యాయమే అని కొట్లాడిండు. సేమ్ టైం జాతికి అవసరం వచ్చినప్పుడల్లా అందరితో సేవ చేయించాడు. అవునా కాదా? మనం అట్లా ఎదగాలి, ఆ కృతజ్ఞతతో కలిగి ఉండాలి. కృష్ణన్ అందరితో కృతజ్ఞత భావంతో ఉంటాడు. ఇప్పుడు మీరు గత 15 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుర్రా ఎమ్మెల్యే కావాలని? తుంగతుర్తికి 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుర్రా? ఇప్పుడు షర్మిల దగ్గర ఉన్నప్పటి నుంచి అయితే తుంగతుర్తి మీద ఉంది కదా? ఉన్నదన్న. షర్మిల కాడికి పోవడానికే కారణం తుంగతుర్తి. ఎందుకంటే కాంగ్రెస్ ఒక పెద్ద సముద్రం లాంటి పార్టీ, ఇంత ఎమాఎమీలు ఉన్నారు. మరి నేను ఆడిదాకా ఢీకుంటున్నా లేదా ఢిల్లీ దాకా పోయి ఏడ పైరవలు చేయగలుగుతా? డబ్బు లేవు, రూపాయలు లేదు, ఒక గొంతు తప్ప నా దగ్గర ఉన్నది ఏం లేదు కదా. గోసి గొంగడి గొంతు ఇన్నోరే ఉంది కదా, వీటితోటి నేను అంతా పోతున్నా అని. సరే ఒక ప్రాంతీయ పార్టీగా తల్లి వచ్చింది కదా, మంచి చోటు కొంత హెల్ప్ అవుతుందేమో నాకు, నిలబడదామనేటువంటి కాన్సెప్ట్ ఆలోచించి టికెట్ కూడా డిసైడ్ చేసిన. ఫస్ట్ టికెట్ మీదే అనౌన్స్ చేసి తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి ఫస్ట్ టికెట్ నాదే డిక్లేర్ చేసింది. కాకపోతే మళ్ళీ నన్ను ఆమె కాంగ్రెస్ కి అటాచ్ చేసి సమన్వయం చేయడంలో కొంత మిస్టేక్ జరిగింది, కానీ ఆమె ఒక గొప్ప కాన్సెప్ట్ తోటే వచ్చింది. సరే దురదృష్టవశాత్తు బ్యాడ్ జరిగిపోయింది, అయిపోయింది. దాని గురించి ఇప్పుడు అనవసరమైన చర్చ. 10 ఏళ్ల నుంచి అయితే మీకు ఉంది తుంగతుర్తి మీద. ఖచ్చితంగా అన్న, రేపు రిజర్వేషన్ నా అదృష్టం కొద్ది ఇంకా రిజర్వేషన్ ఉంటే, రాజన్న ఆశీర్వాదం ఉంటే, ఎన్నడైనా జీవితంలో తుంగతుర్తికి నేను సేవ చేయాలనేది నా కాన్సెప్ట్. అంతే. ఎస్, ఇప్పుడైనా సామేల్కు ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, సామేల్ గౌరవిస్తున్నాం. సామేల్ గెలిచినాక పోయి కూడా దండం పెట్టి వచ్చిన, అన్న మాకు సంతోషం అన్న నువ్వు అయినవని. మరి అద్దంకి దయాకర్ రెడ్డి పోవాలి, మేము రిసీవ్ చేసుకున్నాం. దయాకర్ అన్న ఏకంగా పోయి మంత్రి అయ్యా. ఇంకా దయాకర్ అన్న పెద్దోడు, ఎమ్మెల్సీ, మంచి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఆయనకి. ఆయనకు ఆ కష్టం, ఆ రిస్క్ లేదు. ఇప్పుడు పోయి పోటీలు నిలబడాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, వీళ్ళని బట్టి అదేం లేదు కదా. హాయిగా వయసులో కూర్చుంటు. మా అన్న మొదటి నుంచి ఆయన అద్భుతమైన వాగ్దాటినటువంటి నాయకుడు. దయాకర్ అన్నకు మంచి అవకాశం ఇలా ప్రజాపాలనలో వచ్చింది. మంచిగా అద్భుతమైనటువంటి 6 ఏళ్ళు ఉంటది, ఆల్రెడీ సగం అయిపోయింది. మళ్ళా 28-29 ఎన్నికల పోటీ దింపాలనుకుంటే దయాకర్ చర్చ రాదా? ఒకవేళ వస్తే నేను అనేది అంటే నా ఆలోచన ఏంటనంటే, దయాకర్ అన్న చర్చ వచ్చినా కూడా దయాకర్ అన్న ఆల్రెడీ ఒక దమ్ము ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ హోదా వచ్చిందన్న. అవును, మరి మాకు ఏం రాకుంటున్న వాళ్ళం మేము ఉన్నాం కదన్న. దయాకర్ అన్నకు మేము వ్యతిరేకం కాదు. దయాకర్ అన్న పార్టీ ఎక్కడైనా అపాయింట్ చేయొచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, కేంద్రానికి పంపవచ్చు, కేంద్ర మంత్రిని చేయని, ఢిల్లీ పంపి మంత్రిని చేయని అన్న. ఎందుకంటే దయాకర్ అన్న వాక్ దాటి తగ్గట్టు, దయాకర్ అన్న స్థాయి తగ్గట్టు ఢిల్లీకి పోతాడు. నష్టమైంది. ఒకటే నియోజకవర్గాన్ని పరిమితి కావద్దంటారు దయాకర్ అన్న. అట్లా దయాకర్ అన్న జాతీయ నాయకుడు అవుతాడు, రేపు ఢిల్లీ సెంటర్ లో మినిస్టర్ అవుతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, ఆయన సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. నష్టమైంది. కానీ మేము ఇక్కడ పట్టుకునే ఉన్నాం కదా, ఈయన పోరాడుతున్నాం కదా. అంతే కదా. అట్లా ఆల్రెడీ దయాకర్ అన్న కొత్త ఏందన్న, ఇంతకుముందు ఇయ్యలేదా? అవును, 2 సార్లు ఆయనదే కదా అన్న సీటు. అవును. మరి సో చివరిగా చెప్పండి, తుంగతుర్తి ప్రజలకి ఏపూరి సోమన్న ఏం చెప్పాలనుకుంటున్నాడు? బ్రహ్మాండంగా ఏపూరి సోమన్న తుంగతుర్తి ప్రజలకు చెప్పేది ఏంటంటే, మాదిగ జాతి బిడ్డగా నీతితో, నియమాలతో, విశ్వాసంతో ఉంటాం. ఏ జాతులు అయితే మమ్మల్ని దగ్గర తీస్తున్నాయో ఆ జాతులకు కృతజ్ఞతగా బతుకుతాం తప్ప తిన్నింటి ఆశలు లెక్క పెట్టే క్యారెక్టర్ మాది కాదు. ఓకే, రాజన్న మనిషిగానే సోమన్న రేపు కాన్స్టిట్యూషన్లో తిరగబోతున్నాడు. రేపు మొన్న కలిసిన సందర్భంలో ఆయన ఇచ్చిన మాట, ఆయన చేసిన ప్రామిస్ కూడా అదే.
భవిష్యత్తులో ఆశీర్వాదం నీకు ఉంటుంది పో అన్నాడు. అంతకంటే నాకు ఏం కావాలి ఇంకా? అయిపోయినట్టు టికెట్ డిక్లేర్ అయిపోయినట్టు. భవిష్యత్తులో ఆశీర్వాదం అంటే అర్థమైంది. అంతే రేపు భవిష్యత్తులో ఎప్పుడుదనే కాదు కదా, తుర్తే కాదు, ఇంకెక్కడైనా పర్వాలేదు, ఏనైనా నన్ను ఏదైనా ఆయన చేసుకోగలుగుతాడనే విశ్వాసం నమ్మకం నాకు ఉంది. నాకు ఏజ్ ఉంది, నేను పని చేస్తా, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు గజ్జ కడతా, ఆడతా. ఈ రేపటి నుంచి చూడు, నువ్వు 13వ తారీఖు నుంచి నేను నా 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 విశ్వరూపం ఏందో నేను చూపించబోతున్నా. నేను బ్రహ్మాండంగా ఇంతకాలం సమాజం కోసం పనిచేసా, ఇప్పుడు నేను తుంగతుర్తి ప్రజల కోసం పనిచేయబోతున్నా. ఇంతకుముందు మొత్తం తెలంగాణ అంతా తిరిగిన, రేపు కూడా తెలంగాణ తిరుగుతా, కానీ తుంగతుర్తి నా గుండెకాయ, నేను పుట్టిన గడ్డ, నా ఎలిశాల, నా బంధుత్వం, నా బంధాలు, నా సుటదికాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సామేలు ఒకసారి అయిండు, 2 సార్లు చైర్మన్ అయిండు, అందులో అవును అలా చైర్మన్ అయ్యి వచ్చిండు, వాళ్ళనే తిట్టిండు, ఇంట్లో ఎమ్మెల్యే అయ్యిండు, వీళ్ళని తిట్టిండు. నేను ఆ పని చేయను అంటున్నాను. మాదిగలను అట్లా ఒక్కరిని చేయబట్టి మీరు పాయింట్అవుట్ చేసుకోవద్దు. మాదిగలను మేము విశ్వాసంతో ఉంటాం, కృతజ్ఞతతో ఉంటాం, నీతి తప్పం, మేము నీతితో బతుకుతాం. పెట్టడానికి మేము సున్నం పెట్టే ఆలోచన మాకు లేదు. ఈ 13వ తారీఖు ఏంటి సభ ఏంటి, అసలు స్పెషల్ ఏంటి మరి అన్న? 13 తారీఖు నాడు రవీంద్ర భారతిలో ఏపూరి 25 ఏళ్ల పాటల ప్రవాహం అనే పుస్తక ఆవిష్కరణ సభ ఉంది. దానికి చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు. రాజన్ వస్తున్నాడు, రాజన్ అంటే పిలుస్తున్నాం. బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సభ జరగబోతుంది. ఆ సభలోనే అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైన మాటలు, కార్యక్రమం, కార్యకర్తలు, ప్రజలు, కళాకారులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారన్న. మీ సపోర్టు, మీ సహకారం ఉండాలి. ఆ సభ సక్సెస్ కావాలని మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.